పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫైల్ చేసే ప్రాసెస్ను ఈజీ చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎప్పటికప్పుడు వివిధ టూల్స్ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆ శాఖ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీనిని డిస్కార్డ్ రిటర్న్ అంటారు. అసలు డిస్కార్డ్ రిటర్న్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ని పొందినట్లయితే మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో కూడా తెలుసుకుందాం. పన్ను చెల్లింపుదారులు తాము ఆదాయ పన్ను రిటర్న్ని దాఖలు చేసిన తర్వాత దానిని డిస్కార్డ్ చేయడానికి ఈ డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఐటీఆర్ని ధృవీకరించక ముందు మాత్రమే ఈ ఆప్షన్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత అందులో తప్పులు ఉన్నాయని గుర్తిస్తే ఐటీఆర్ ఫైల్ చేసిన రిటర్న్ను ఐటీ డిపార్ట్మెంట్ రికార్డు నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత వారు కొత్త రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. డిస్కార్డ్ ఆప్షన్ని ప్రవేశపెట్టడానికి ముందు పన్ను చెల్లింపుదారులకు తాము దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్న్ను తొలగించే ఫెసిలిటీ లేదు. దీని అర్థం ఎవరైనా ఇది వరకే రిటర్న్ను ఫైల్ చేసి ఆ తర్వాత ఎర్రర్ను కనుగొంటే దానిని డిస్కార్డ్ చేసే అవకాశం ఉండదు. ముందుగా వారు రిటర్న్ని ధృవీకరించాలి. ధృవీకరణ తర్వాత వారు తమ తప్పుని సవరించిన రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ తరచుగా ఐటీఆర్ ఫైలింగ్ చేసే విధానాన్ని పొడిగిస్తుంది. ఇప్పుడు కొత్త ఫీచర్తో రివైజ్డ్ రిటర్న్ని ఫైల్ చేసే సుదీర్ఘ ప్రక్రియ లేకుండా అసలు రిటర్న్లోని లోపాలను సరిదిద్దొచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఆదాయ పన్ను రిటర్న్ ధృవీకరించినంత వరకు మీరు దానిని డిస్కార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు అప్పటికే ఐటీఆర్ని ధృవీకరించినట్లయితే మీరు డిస్కార్డ్ ఆప్షన్ని యూజ్ చేసుకోలేరని గుర్తుపెట్టుకోండి. డిస్కార్డ్ రిటర్న్ ఫీచర్స్ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి వర్తిస్తుంది. అంటే 2023-24 అసెస్మెంట్ ఇయర్తో పాటు ఆ తర్వాత నుంచి వర్తిస్తుంది. అంటే April 1, 2023 లేదా ఆ తర్వాత దాఖలు చేసిన రిటర్న్లని తొలగించవచ్చు అని అర్థం. ఒకసారి రిటర్న్ డిస్కార్డ్ చేసినట్లయితే దానిని తిరిగి పొందడం సాధ్యం కాదు. అందుకే ఈ ఆప్షన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. మీరు పాత రిటర్న్ డిస్కార్డ్ చేశాక కొత్త రిటర్న్ గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేస్తే ఫైన్ వస్తుందని చెప్పి మర్చిపోకండి. ఇక July 30, 2023 ఒరిజినల్ రిటర్న్ని ఫైల్ చేశారని అనుకుందాం. దానిని వెరిఫై చేయలేదు. ఒకవేళ అందులో ఆదాయానికి సంబంధించిన మరికొంత సమాచారం నమోదు చేయడం మీరు మర్చిపోయారు. అప్పుడు గుర్తొస్తే దాన్ని తొలగించి కొత్త రిటర్న్ని ఫైల్ చేయడానికి డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ని మీరు అప్పుడు యూజ్ చేయొచ్చు. అయితే మీరు సెక్షన్ 139(1) ప్రకారం దాఖలు చేసిన రిటర్న్ను ఒకసారి డిస్కార్డ్ చేసిన తర్వాత దాన్ని తిరిగి పొందడం అయితే సాధ్యం కాదు. కొత్త రిటర్న్ July 31 తర్వాత దాఖలైంది కాబట్టి సెక్షన్ 234(f) కింద లేట్ ఫీ వసూలు చేస్తారు. ఆలస్యంగా ఫైల్ చేసిన రిటర్న్ల విషయంలో ఇది వర్తిస్తుంది. మీరు July 30న మొదట రిటర్న్ దాఖలు చేశారు కాబట్టి మీరు జరిమానా నుండి తప్పించుకోలేరు. 5,000 రూపీస్ వరకు ఈ ఫైన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మీరు డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో అర్థం చేసుకుందాం. ఆదాయ పన్ను రిటర్న్ని డిస్కార్డ్ చేయడం కోసం ముందుగా మీరు ఆదాయ పన్ను శాఖ పోర్టల్కి వెళ్ళాలి. అక్కడ నమోదు చేసిన పాన్ పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఆపై లాగిన్ చేయండి. మెనూ బార్ కింద ఫైల్ ఆప్షన్ వెళ్ళాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ వెరిఫై ఐటీఆర్ పై క్లిక్ చేయండి. అక్కడ మీకు డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ అని కనిపిస్తుంది. మీరు దాన్ని ఫైల్ చేసి ధృవీకరించని రిటర్న్ డిస్కార్డ్ చేయొచ్చు. సెక్షన్ 139(4) ప్రకారం మీరు దాఖలు చేసిన లేట్ రిటర్న్ల కోసం డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. సెక్షన్ 139(5) కింద మీరు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ కూడా రిటర్న్లో పొరపాటు ఉంటే మీరు పాత రిటర్న్ని తొలగించి కొత్త ఐటీఆర్ రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని వెరిఫై చేయండి. ఆ తర్వాత మాత్రమే రిటర్న్ ప్రాసెస్ అవుతుంది, రీఫండ్ కూడా వస్తుంది. మీ రిటర్న్ వెరిఫై అవ్వకపోతే మీ రిటర్న్ చెల్లదని పరిగణించినట్టు అర్థం.